నారాయణపేట నియోజకవర్గ కేంద్రంలో రేపు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను గౌరవ శాసనసభ్యురాలు పన్నికారెడ్డి గారు పర్యవేక్షిస్తున్నారు. పక్కనే షాద్నగర్ శాసనసభ్యులు గౌరవనీయులు వీర్లపల్లి శంకర్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. మేడంతో ముందుగా మాట్లాడించే ప్రయత్నిద్దాం. మేడం, రేపటి కార్యక్రమాలు ఏమన్నా? రేపటి కార్యక్రమం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఇనాగ్రేషన్స్ ఉన్నాయి. దాదాపు 1000 కోట్లతోని ఇనాగ్రేషన్స్ అనేటివి మనం చేపడుతున్నాము. ఫౌండేషన్ స్టోన్స్, ఇనాగ్రేషన్స్ అన్నీ కలిపి. సో పెద్ద ఎత్తున నిధులు మన నారాయణపేట నియోజకవర్గం రావడం చాలా సంతోషం. సో దాంతోపాటు పబ్లిక్ మీటింగ్, అది అయిపోయిన వెంటనే పబ్లిక్ మీటింగ్ ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యమైన ఇనాగ్రేషన్ ఏదైతే ఉందో, మహిళా ఎమ్మెల్యేగా చాలా సంతోషం. జిల్లా మహిళా సమైక్యం ద్వారా ఒక పెట్రోల్ బంక్ అనేది మొదటిసారి మన రాష్ట్రంలోనే ఓపెన్ చేయబోతున్నాము. సో అది చాలా సంతోషకరమైన ఇది. సో దానికి కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయబోతున్నారు. అదేవిధంగా జనాలందరూ కూడా తరలి రావాలని కూడా మీ ద్వారా వాళ్ళని కోరుకుంటున్నాం. మేడం, నారాయణపేట వంటి బ్యాక్వర్డ్ ఏరియా అంటే ఒకప్పుడు బ్యాక్వర్డ్ ఏరియాగా పేరుగాంచింది. ఇప్పుడు రాబోతున్న రోజుల్లో కృష్ణా జలాలకు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది మేడం. గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు మేడం? డెవలప్మెంట్కి ఇది ఒక అనొచ్చు, స్టార్టింగ్ అడుగు అనొచ్చు. ఎందుకంటే వెనుకబడ్డ జిల్లాలో బేసిక్గా మహబూబ్ నగర్లో చూస్తే మన నారాయణపేట, కొడంగల్ వైపే ఇంకా ఎక్కువ ఇది ఉంటుంది. డ్రై ల్యాండ్ ఎక్కువ ఉంటుంది, వాటర్ ఉండదు మనకి ఇక్కడ ముందు నుంచి కూడా, అది ఇప్పుడు కాదు. సో జియో 69 ద్వారా ఏదైతే మనము అప్పటి నుంచి పోరాటం చేసుకుంటే రైతులు వస్తున్నారో దానికి సానుకూలంగా స్పందించి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారం ఈరోజు అది ఏదైతే మక్తల్, నారాయణపేట, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కూడా స్టార్ట్ అయింది. సంతోషం. సర్వేలు అనేటివి జరుగుతున్నాయి. త్వరలో గ్రౌండింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో నీళ్లు రావడంతో అభివృద్ధి అనేది ఎక్కడైనా జరుగుతుందండి. సో నీళ్ళు ఉంటే ఎక్కడైనా ఇండస్ట్రీస్ అన్న రావడానికి సాధ్యం ఉంటుంది. సో డెవలప్మెంట్ ఇది మొదట అడుగు అని చెప్పొచ్చు నారాయణపేటని. మేడం, ఒకప్పుడు వైద్య వసతులు అంటేనే ఈ ప్రాంతంలో చాలా ఇబ్బంది, మహబూబ్నగర్కి రావాల్సి వచ్చేది. అలాంటి ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా ఏర్పడ్డది మేడం. ఈ పరిణామాలను మనం ఎట్లా గమనించాలి? ప్రభుత్వ మెడికల్ కాలేజ్ రావడం సంతోషం అండి. కానీ దాంట్లో చాలా, యాజ్ అ డాక్టర్ కూడా సంతోషం. కానీ దాంట్లో చాలా తిప్పలు పడుతున్నాం ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి. ఎందుకంటే నేను గెలిచినప్పుడు బిల్డింగ్ మీరు చూసుంటే, మీరు చాలామంది అడిగారు అప్పుడు ఎట్లా పూర్తి చేస్తారు, అసలు ఎన్ఎంసి పర్మిషన్ ఇస్తుందా మెడికల్ కాలేజ్కి అన్న దీంట్లో ఉండే సందేహంలో ఉండే. కానీ దాన్ని ఫుల్ఫిల్ చేసి ఎన్ఎంసి క్రైటీరియా ఏదైతే ఉందో అవన్నీ ఫుల్ఫిల్ చేసి ఈరోజు 50 మంది మెడికల్ స్టూడెంట్స్ వచ్చారు మనకి ఈసారి. సో సంతోషం. మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయింది. దాంతోపాటు ఏంటంటే ఇంకా ఫెసిలిటీస్ అనేటివి ఇంప్రూవ్ చేయాలి. షిఫ్టింగ్ ఆఫ్ మెడికల్ కాలేజ్ ఉంది, అది తప్పకుండా చేసి తీరుతాం. ఎందుకంటే ఇప్పుడున్న ఏరియా హాస్పిటల్ ఏదైతే పాత డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉందో ఆ ఏరియా అనేది దట్ ఏరియా కానివ్వండి, లేకపోతే ఇట్ ఈస్ నాట్ ఫీజబుల్ అండి అక్కడ మెడికల్ ఇది నడపడానికి. సో షిఫ్టింగ్ అనేది కూడా మాట్లాడుతున్నాము ముఖ్యమంత్రి గారికి. రేపు అది కూడా చెప్పబోతున్నాము, ఏంటంటే షిఫ్టింగ్ ఇమీడియట్గా ప్రాసెస్ ఫాస్ట్గా చేయాలని కూడా. మేడం, 1 year అయింది మీరు ఎమ్మెల్యే. మీరు సాధించిన మేజర్ ప్రగతి ఉంది మేడం? మేజర్ ప్రగతి మీరు ఇట్స్ ఆన్ కార్డ్స్ అండి, మీరు చూడొచ్చు. 1 yearలో మీరు ఎక్కడైనా చూస్తే, ఇప్పుడు మన కాన్స్టిట్యున్సీ వరకు అయితే చూస్తే ఆల్మోస్ట్ 800 పైన క్రోర్స్ అనేది మనం తెచ్చుకున్నాం. నేను ఈ 1 year టార్గెట్ ఏదైతే పెట్టుకున్నానో విద్యా వైద్య రంగాలకు పెట్టుకున్నాను. సో అక్కడి వరకు సాధించాలని అనుకుంటున్నాను. ఇంకా ఈ టార్గెట్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలనే చూస్తాను తప్పకుండా. దాంతోపాటు మిగతా రంగాలను కూడా ఇంప్రూవ్ చేయాలి, డెవలప్మెంట్ చేయాలనేది కూడా ప్రయత్నంలో ఉంటాం. రాబోయే రోజుల్లో అంటే నారాయణపేటని ఒక 3.5 ఏళ్ళ తర్వాత ఎలా చూడబోతున్నాం? మీ డ్రీమ్ ఏముంది? నా డ్రీమ్ ఏముందనేది మీకు వర్చువల్గా చూపిస్తానండి. సో ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా మీకు ముందు నుంచి కూడా చెప్తాను, తక్కువ మాట్లాడతాను, పని ఎక్కువ చేసి చూపిస్తాను. ఈ 1 yearది ఇప్పుడు పని చూస్తున్నారు మీరు. త్వరలో మిగతా 3.5 సంవత్సరాల్లో కూడా మిగతా పనే మీకు కళ్ళలోకి కనిపిస్తుంది. మేడం, చివరికి చెప్పండి, పన్నికారెడ్డి స్థానికంగా అందుబాటులో ఉన్నారు, హైదరాబాద్లో ఉంటారు, ఫోన్లలో లభ్యం గారు, ఎవరినో అడగాల్సి వస్తుంది, ఇదంతా రకరకాలుగా ఉంది మేడం. మీ అపోనెంట్స్ కూడా దీనిలో మాట్లాడుతుంటారు తరచుగా, మీ ఒపీనియన్? ఒకటి బాగా అలవాటైందండి. ఇప్పుడు నేను ఇంకా మెడికల్ స్టూడెంట్ అని చాలామంది మర్చిపోయినట్టున్నారు. 2 నెలలు నేను ఉండనని నేనే చెప్పిన.
వాళ్ళు చెప్పడం కాదు, నేనే చెప్తున్నా. 2 నెలలు లేను, అందుబాటులో మా వాళ్ళు అందరు ఉంటారని చెప్పాను. 2 నెలలు ఇప్పుడు ఏం లేదండి. ఇక్కడే ఇంతకుముందు ఉన్న వాళ్ళు అందుబాటులో ఉన్నారో వాళ్ళ దీనికే వదిలేస్తాను. నేను ఎంత అందుబాటులో ఉన్నానో వాళ్ళ 10 సంవత్సరాలు ఎంత అందుబాటులో ఉన్నారో మీరు చూసుకోండి. దాంతోపాటు ఇప్పటి నుంచి ఇంకెక్కువ అందుబాటులో ఉంటే నా ఎగ్జామ్ కూడా అయిపోయింది. ఇంకేమైనా పని ఉందంటే నాకు నారాయణపేట రావడమే ఉంది. సో తప్పకుండా నారాయణపేటలోనే ఉంటాను. ఇప్పుడు 4 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నాను. వారానికి 4 రోజులు 5 రోజులు ఇక్కడనే గడుపుతున్నాను. నేను హైదరాబాద్ పోతున్నా అంటే నా కొడుకుని చూసుకోవడానికి పోతాను. అది కూడా నేను ఓపెన్గా చెప్తాను. దీనిలో హైడింగ్ ఏం లేదు. సో దీంట్లో ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నా గురించి ఏం చెప్పాలో అర్థమవుతలేదు. జనాలకి ఇంత అందుబాటులో ఉంటే ఏం చెప్తారు, ఏదో ఒకటి చెప్పాలని చెప్తున్నారు. సో ఇప్పటి నుంచి ఫోన్లు ఎత్తడం కొంచెం ఇబ్బంది నాకు తెలుసు. అది ఉంది నా దగ్గర. ఇప్పుడు అది నేను ఏమంటారు, ఇప్పటి నుంచి అయితే ఫోన్లు ఇంకెక్కువ ఎత్తుతాను. 2 నెలలు 3 నెలలు చాలా తగ్గించాను. ఇప్పటి నుంచి ఇంకెక్కువ ఎత్తుతాను ఫోన్లు. సో అది కూడా మీకు క్వశ్చన్ నెక్స్ట్ టైం రాకుండా కూడా చూసుకుంటాను. థ్యాంక్ యూ.